హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే నిఫ్టీ ఈరోజు వరుసగా 4వ రోజు లాసెస్ని కంటిన్యూ చేసింది. సో ఓవరాల్గా నిఫ్టీ అయితే 25,000 మార్క్ బిలోన క్లోజ్ అవ్వకుండా కాపాడుకుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ మాత్రం కొంచెం హైలో క్లోజ్ అయ్యాయి. సో పూర్తి డీటెయిల్స్ చెక్ చేసే ముందు ఒకసారి ఈరోజు మార్కెట్ అప్డేట్స్ చెక్ చేద్దాం. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చెక్ చేసినట్లయితే సెన్సెక్స్ 247 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,253 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 67 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,082 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 10 పాయింట్స్ పెరిగి 56,765 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 410 పాయింట్స్ పెరిగి 59,052 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 184 పాయింట్స్ పెరిగి 22,410 దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ఈరోజు టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే బెంచ్ మార్క్ ఇండిసెస్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ ఇవి ఈరోజు వరుసగా 4th డే కూడా నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ అయితే ఇంట్రాడేలో 25,000 లెవెల్ కింద క్లోజ్ అయింది. సో బట్ అన్ని సెక్టార్స్లో కొంత బయింగ్ అనేది జరగడం వల్ల ఇంట్రాడేలో వచ్చిన లాసెస్ని ఎండింగ్లో కవర్ చేసి నిఫ్టీ అయితే 25,082 మార్క్ దగ్గరలో క్లోజ్ అయింది. ఓవరాల్గా 67 పాయింట్స్ వరకు కరెక్ట్ అయింది, అంటే 0.27%. సెన్సెక్స్ కూడా 247 పాయింట్స్ కరెక్ట్ అయ్యి అంటే 0.3% కరెక్ట్ అయ్యి 82,253 దగ్గర క్లోజ్ అయింది. బ్రాడర్ మార్కెట్ ఇండిసెస్ మాత్రం అవుట్ పెర్ఫామ్ చేశాయి. బీఎస్సీ మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ కానీ 0.5% వరకు పెరిగాయి. సెక్టార్ వైజ్గా చూసినట్లయితే ఐటీ ఇండెక్స్ 1% వరకు కరెక్ట్ అయింది. ఫార్మా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, రియాలిటీ, పిఎస్యూ బ్యాంకు ఇవన్నీ 0.5 to 1% వరకు పెరిగాయి. ఈరోజు నిఫ్టీలో కనుక లూజర్స్ గమనించినట్లయితే జియో ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఏషియన్ పెయింట్స్ ఇలా ఉన్నాయి. అలాగే గెయినర్స్ కనుక చూసినట్లయితే ఎటర్నల్, టైటాన్ కంపెనీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా ఉన్నాయి. అలాగే నిఫ్టీలో 52 వీక్ హైక్ గాను 180 స్టాక్స్ వరకు టచ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోదగినవి ఆనంద్ రాతి, పిరామల్ ఎంటర్ప్రైజెస్, లారస్ ల్యాబ్స్, విశాల్ మెగా మార్ట్, గ్లోబల్ హెల్త్, ఏఐడి ప్యారీ, రామ్కో సిమెంట్స్ ఇలా మొదలగు ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక వారం గ్యాప్ తీసుకున్నానండి. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. కొత్తగా మైక్ సెటప్ మాత్రం ఇన్స్టాల్ చేశాను. ఇది ఈరోజు మన పోస్ట్లో కూడా పెడతాను. ఇంకా నుంచి ఈ మైక్ ద్వారానే ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. దీని గురించి మీ వ్యూస్ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.